ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది. పాపం అంతమందిని చంపాడు హిట్లర్ గాడు. లోపల అంతా చిన్నగా మాట్లాడా, గట్టిగా మాట్లాడలేను. లోపల లైబ్రరీ లాగా ఉంది, చిన్న సైజు లైబ్రరీ. చిన్నది కాదు, పెద్ద సైజు లైబ్రరీ. అదిగో వెనక అంత ఎగ్జాక్ట్ రెప్లికా దింపారు. అప్పుడు ఎట్టయితే ఉన్నదో అలాగా. సినిమాలైనా అదిగో అది సినిమా థియేటర్. ఈ షాపులు, న్యూస్ పేపర్, ఆప్టిక్, మెడికల్ షాప్ అన్ని రెప్లికా. అసలు యావరేజ్ దించారు. చాలా బాగుంది. వరల్డ్ వార్ 2 బాంబింగ్. వార్సో అలా ఉంది. వార్సా మొత్తం గొల్ల చేసి పెట్టారు. ఓల్డ్ టౌన్ అది. హిట్లర్ మా మొత్తం చాలా సబ్ కల్చర్ అన్నీ. అప్పట్లో ఇజ్రాయెల్ వాళ్ళకు కూడా పాలస్తీన్ పాస్పోర్ట్ ఉంది. ఇక్కడ పోలాండ్లో అది స్టార్ట్ అయింది అనమాట. లెట్స్ గో టు పాలస్తీన్ అని, అండ్ టేక్ అవర్ ల్యాండ్. అప్పట్లో సినిమా హాల్ అలా ఉండేది. స్ట్రాంగెస్ట్ మ్యాన్ అంట, దాన్ని అలా తిప్పాడు. న్యూస్ పేపర్స్ అప్పట్లో అంతా హిబ్రూలో ఉంది. ఇది డ్యాన్స్ వేసే స్టెప్పులు అంట. ఒక అమ్మాయి అసలు ఉండదు, అమ్మాయి లాంటి. ఇది మన ఫ్రెండ్స్, ఇది బుక్. ఒక్కొక్కరు కొంతమంది దొరికినాయి వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత. దాన్ని ఇలా పెట్టారు. బుక్ ఈగో అంటే February 27 అని. మార్చ్ అంటే 5th March అని. షర్మాచ్ అంటే జూన్ అనుకుంటా, జూన్. స్కూల్ 1934. వీళ్ళందరూ అందరూ అమ్మాయిలే ఉన్నారు. అబ్బాయి ఉన్నాడు ఎవడన్నా, ఒకళ్ళకి ఫిలో వాడు. 1936లో వచ్చాడు వీడు. వాడి పేరు చెప్తాడు కొడతారు, అందుకని చెప్పట్లా. వాడు వచ్చాడు, వేసాడు అన్నారు. అడుగా స్టార్ అని అంటే ఇజ్రాయెల్ అనమాట. జర్మన్స్ అట్లా పెట్టారు. వాళ్ళు కంపల్సరీ ఆ స్టార్ అనేది వేసుకున్నారు. ఇది అప్పుడు ఇజ్రాయెల్ వాడని. ఇదిగోండి హిట్లర్ క్రూయల్టీకి బెస్ట్ రీజన్. 1942లో 3 లక్షల మంది జ్యూయిష్ని డిపోర్ట్ చేసినారు. ఈ ఫోటోలన్నీ వార్సాలో తీసినాయి. అన్నీ వరల్డ్ వార్ 2 జరిగిందే ఇక్కడ. ఆ జ్యూయిష్ని అయితే చేశారు. వాళ్ళ బాధ ఏం చేస్తాం, తప్పదు.
అప్పట్లో ట్రైన్ వెళ్ళేటట్టుండేదంట. వార్సో సిటీ. అందరూ వచ్చింది ఎంగారు. అందరూ వచ్చి ఇటు పక్క నుంచి యూఎస్ఎస్ఆర్, ఇటు పక్క నుంచి జర్మన్, మధ్యలో వార్సో, ఇంత అస్సాం అయిపోయారు వీళ్ళు. ఇదెవడో కానీ ఆర్కిటెక్ట్ గాడు ఇది ఎంత పొడవు ఉందనుకున్నారు ఈ నోటు. కట్టిన వాళ్ళు ఇదంతా. ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది. పాపం అంతమందిని చంపాడు హిట్లర్ గాడు. లోపల అంతా చిన్నగా మాట్లాడా, గట్టిగా మాట్లాడలేను. లోపల లైబ్రరీ లాగా ఉంది, చిన్న సైజు లైబ్రరీ. చిన్నది పెద్దది, పెద్ద సైజు లైబ్రరీ. అదిగో వెనక అంత పెద్ద లైబ్రరీలో మాట్లాడలేకపోయా. అది తర్వాత ఎక్కడైనా కాఫీ షాప్కి వెళ్ళి ఇంటికి వెళ్దాం ఇక. అంతే ఈరోజు. బాగుంది వాతావరణం. చూద్దాం ఇంకెట్టని వెళ్దామేమో. అదిగోండి ఫ్రెండ్స్, ఇందాక చూపించిందంతా ఇక్కడే జరిగింది. మొరానోవ్ అంటారు దీన్ని, ఏరియా. ఓకే, అది ఫ్రెండ్ వచ్చేసాం ఇంటికి. ఒక కొరియర్ ఉంది, రిటర్న్ ఇచ్చేయాలి. ఇక్కడ గ్రోసరీ షాప్లో ఇచ్చేసి రిటర్న్ ఇచ్చేసి వెళ్దాం ఇంటికి. ఇంకా చేసేది ఈరోజు. ఇంకా రిటర్న్ చెప్తాను. అదే రిటర్న్ ఇచ్చాము. ఇంకా ఇంటికి పోదాము. వర్షం పడతాంది, ఇంకా ఎప్పుడు పడిద్ది వర్షం. వెళ్ళిపోయి తినాలి. పొద్దున్న నుంచి నెల